హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఇండియన్ ట్రావెలర్ హరిని. ఈ రోజు వచ్చేసరికి మనం ఊటీలోని బొటానికల్ గార్డెన్ కి వచ్చేసాము. ఇది గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ అని. ఎంట్రీ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఈ విధంగా అయితే నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ తో మనకి షో అయితే ఇలా చేస్తుంటారు. ఇంత బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం స్టార్టింగ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే ఇంటికి వచ్చేసరికి ఊటీలో మొత్తం నీలగిరిలో ఎన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉంటాయో మనకి ఈ గార్డెన్ లో కూడా మనకి అన్ని రకాల ఫ్లవర్స్ అన్ని చెట్లు కూడా ఉంటాయి. ప్రతిదీ కూడా మనకి ఊటీ నేచర్, ఊటీ కల్చర్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రతి కూడా ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది. మీకు టోటల్ గా అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. పాత వాళ్ళు ఎవరంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బొటానికల్ గార్డెన్ లో ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మీకు టోటల్ ఏది కూడా స్కిప్ చేయకుండా చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియన్ ట్రావెలర్ హరి. బొటానికల్ గార్డెన్ లో టికెట్స్ తీసుకున్నాక ఒక్కొక్కరికి పెద్ద వాళ్ళకైతే 50 రూపాయలు, చిన్న వాళ్ళకైతే 10 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకైతే 30 రూపాయలు టికెట్ కలెక్ట్ చేసుకుంటున్నారండి. ఇలాగ ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్, ఒక డిజైన్ అయితే మనకి ఈ విధంగా ఒక ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి ఎంట్రీ చూసారంటే మనకి రకాల నెంబర్ ఆఫ్ చెట్లు కూడా ఇక్కడ చూడండి. ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది బయట ఎక్కడా కూడా పోయేదు, ఒక ఊటీ. ఎందుకంటే క్లైమేట్ అనేది ఇట్లా ఉంటుంది. ఇక్కడ క్లైమేట్ ని బట్టి మనకి ఇక్కడ ఫ్లవర్స్ అనేది రకరకాల ఫ్లవర్స్ ఉంటుంది. ఇక్కడ మే 10th నుంచి అయితే ఫ్లవర్స్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుందంట. ఎవరైనా ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళైతే మే 10th నుంచి మే 19th వరకు అయితే ప్లాన్ చేయండి. ఫ్లవర్స్ ఫెస్టివల్, రోజ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఎంట్రీ అవ్వగానే మనకి సైన్ బోర్డ్స్ బొటానికల్ గార్డెన్ లో స్టేజ్ వైజ్ గా మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో దాన్ని చూపిస్తారు. అసలు ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత న్యాచురల్ గా ఉన్నాయో. బొటానికల్ గార్డెన్ లో నుంచి డైరెక్ట్ గా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడైతే ఒక ఫిరంగి సింబల్ ఉంటుంది. అప్పటి కాలంలో ఫిరంగి సింబల్ వాడేది ఏదైతే ఉంటుందో ఆ డిజైన్ తో ఒక ఫిరంగి పేల్చేసే అయితే ఒకటి ఉంది. ఇక్కడ చెట్లు డిజైన్ చూడండి. అసలు ఈ పార్క్స్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఒక ఫ్లవర్స్ కూడా ఒక డిజైన్, ఆ డిజైన్ తోనే మనకి ఫ్లవర్ లాగా చేసేటట్టు చేశారు. దాని పక్కనే ఉన్న ఇల్లులు కూడా ఒకప్పటి బ్రిటిష్ కాలం నాటి ఇల్లులు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ అయితే మనకి డిజైన్ తో పాటు చాలా డిజైన్ గా చూసేదానికి కూడా చాలా సింపుల్ గా చాలా అద్భుతంగా ఉంది. వెనకాల వచ్చే ఇల్లులు కూడా అంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో కట్టిన ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. అప్పటి కాలంలో డెవలప్ చేసిన బొటానికల్ గార్డెన్ ఇది. ఇప్పటి నుంచి కూడా మనకి ఇక్కడ వృక్షాలు కూడా ఎన్నో వేల సంవత్సరాల క్రితంది. ప్రతి వృక్షానికి కూడా మనకి అది ఏ టైప్ ఆఫ్ సంబంధించింది, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది అనేది కూడా మనకి ప్రతి చెట్టు మీద కూడా ట్యాగ్ చేసి ఉంటారు. ఇంకా ఈ పిరంగి సింబల్ నుంచి బొటానికల్ గార్డెన్ లోకి దాటుకొచ్చిన తర్వాత ఎంట్రీ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కూడా మనకి చాలా పార్కులు అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎటు చూసినా కూడా గ్రీనరీ. ఒక్కసారైనా బొటానికల్ గార్డెన్కి రావాలనిపిస్తుంది. ఈ నేచర్ కానీ లొకేషన్స్ కానీ చూసారంటే. జపనీస్ గార్డెన్ అంట. చూడండి ఒక వాటర్ లో లోటస్ ఆకులు, బయట చుట్టూ అయితే ప్రహరీ లాగా ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చే ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం వాటర్ ఫౌండర్ లో లోటస్ ఆకుండా కదా ఆ టైప్ సంబంధించిన ప్లాంట్లు అయితే లోపల చాలా ఉన్నాయి. బయట అయితే ప్రహరీ లాగా గోడ లేకుండా మొత్తం చెట్లు కూడా రెడ్ కలర్ ఫ్లవర్స్ తో మొత్తం వాల్ లాగా చేస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. వాల్స్ కూడా లోపలికి వెళ్ళకుండా ఉండేదాని కోసం మనకి గేట్స్ కూడా మనకి చైన్స్ అవైలబుల్, ఇట్లా చైన్స్ అని గట్టి పెట్టేస్తున్నారు. బొటానికల్ గార్డెన్ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఫౌంటైన్ చెప్పాం కదా, ఫౌంటైన్ వెళ్తే మనకి బ్రిడ్జ్ వచ్చేసరికి ఈ విధంగా వుడ్ టైప్ వచ్చే బ్రిడ్జెస్ అయితే ఉన్నది. చూసేసానికి డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి రండి చూపిస్తాను. వాటర్ ఫౌంట్ వచ్చేసరికి ఈ సైడ్ ఒకటి ఉంది,
ఈ సైడ్ కూడా ఒకటి ఉంది. ఈ రెండింటిని మనకు లింక్ చేస్తూ కూడా ఇక్కడ వచ్చేసరికి వాటర్ ఫ్లోటింగ్, అంటే ఈ రెండింటిని లింక్ చేసుకుంటూ అక్కడ వచ్చిన ఫుల్ అయిపోయిన వాటర్స్ కూడా ఈ పక్కన ఉన్న ఫౌంటైన్ లోకి వెళ్ళేటట్టు చేస్తున్నారు. డిజైన్ అయితే చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇది వచ్చేసరికి ఏంటంటే లోటస్ కి సంబంధించిన చెట్లు ఉన్నాయి కదా, ఆ జాతికి సంబంధించింది. అయితే పూలు అయితే లేవు కానీ అన్ని కూడా ఆకులు మాత్రమే ఉన్నాయి. బొటానిక్ గార్డెన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం కదా, ఎంటర్ అయిపోగానే మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి ఒక వాటర్ ఫౌంటైన్ టైప్ ఒకటి ఉంది. అందులో వచ్చేసరికి ఏంటంటే తామర పూలకు సంబంధించిన ఆ జాతికి సంబంధించిన చెట్లన్నీ కూడా వాటర్ లో ఉన్నాయి. దాని పక్కన ఇంకొక లేక్ కూడా ఉంది. ఆ లేక్ కి ఇక్కడ ఉన్న వాటర్ లేక్ కి రెండు కనెక్షన్ అయ్యేటట్టుగా ఒక చెక్క బ్రిడ్జ్ లాగా చేస్తున్నారు. అందులో వేవ్ కూడా చాలా సూపర్ గా ఉంది. ఇక్కడ చూడండి, ఈ పక్క ఇది ఒక వాటర్ ఫౌంటైన్ లేక్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి తామర పూలు అయితే లేవు, ఆకులు ఎక్కువ ఉన్నాయి. చుట్టూ కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ చెట్లతో మనకి ఉన్నాయి కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ దీని వెనకాల వచ్చేసరికి సేమ్ ఇదే విధంగా తామర పూలు చెట్ల ఆకులు ఉన్నాయి. చుట్టూ కూడా మనకి వేరే వేరే మొక్కలతో రకరకాలుగా మనకు వాల్గా కాంపౌండ్ వాల్గా చేస్తున్నారు. ఈ రెండింటిని లింక్ చేస్తూ ఈ వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ బ్రిడ్జ్ కింద వాటర్ ఫ్లోటింగ్ చేస్తున్నారు. చాలా బాగుంది అసలు చూసేదానికి కూడాను. మొత్తం పైన కంచిలాగా వేసి చెట్లు రౌండ్ వచ్చేసరికి అసలు ఆ లొకేషన్ లో పోతే భలే ఉంది అద్భుతంగా. దీని పక్కన వచ్చేసరికి జపనీస్ గార్డెన్ చెప్పున్నారు. లోపల వచ్చేసరికి ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టి మధ్యలో చేపలు అయితే పెట్టినారు. ఆ వాటర్ ఫౌంటైన్ అయితే ఇంకా ఏం ఎగరలేదు, అట్లాగే ఉంది. చెట్లు కూడా చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లు. అసలు ఈ మొక్కలు అనేది ఈ వాతావరణంలో ఇక్కడే పెరుగుతుందేమో, నార్మల్ దగ్గర ఏం దొరుకుతలేదు. నాకు జపాన్ గార్డెన్ చెప్పాను కదండి, అక్కడ నుంచి ఇక్కడికి ఎంట్రీ. జపానీస్ గార్డెన్ వచ్చినాము. జపానీస్ గార్డెన్ అయితే మనకు వచ్చేసరికి మొత్తము ఇక్కడ డిజైన్ కూడా మనకి జపాన్ లో ఎలా ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేసి దానికి ఒక డ్రాగన్ కూడా చుట్టుకున్నట్టుగా ఉంది. డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉంది చూసేదానికి. డ్రాగన్ గార్డెన్ అయితే జపాన్ గార్డెన్ డ్రాగన్ తో ఉన్నారు. మే 10వ తేదీ నుంచి మే 19వ తేదీ దాకా ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్ షో జరుగుతుంది. ఫ్లవర్ ఫెస్టివల్ అంటారు. ఆ ఫెస్టివల్ కి ఇక్కడ వర్క్ అయితే ఇంకా జరుగుతుంది, పూర్తి అయితే అవ్వలేదు. మే 10వ తేదీ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మే 10వ తేదీ నుంచి మే 19 వరకు ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది గార్డెన్స్ లో. ఫెర్న్ హౌస్ ఇక్కడ మొత్తం వర్క్ జరుగుతునేసరికి లోపలికి అయితే ఎలా లేదు. అదే ఫ్లవర్ ఫెస్టివల్ చెప్పాను కదండి, మే 10వ తేదీ నుంచి ఫ్లవర్ ఫెస్టివల్ కాబట్టి ఈ గార్డెన్ వరకు టోటల్ క్లోజ్ చేస్తున్నారు. ఇదైతే నార్మల్ గార్డెన్. ఇది చూడండి ఎంత మంది క్రౌడ్ ఉన్నారు. ఈ సీజన్ లో నార్మల్ టైంలో అయితే ఇంత మంది క్రౌడ్ అయితే లేరు. ప్రతి చెట్టుకు కూడా ఈ విధంగా అది ఏ జాతికి సంబంధించింది, ఎక్కడ ఎక్కువ పెరుగుతుంది అనేది వచ్చి ఇక్కడ లిస్ట్ ఇస్తుంటారు. ఇక్కడ చూడండి డిజైన్ వాల్ లాగా కాంపౌండ్ లాగా కట్టినారు. డిజైన్స్ అయితే చూడండి. ఇక్కడ ఒక మళ్ళీ వాటర్ ప్లాంట్ ఉంది లేక్. ఈ ఫ్లవర్ చుట్టూ కూడా సేమ్ వాల్ లేకుండా ఈ టైపు రకరకాల ఫ్లవర్స్. ఇది బ్లూ కలర్, వైలెట్ కలర్ లో ఉంది. టోటల్ కూడా మనకి ఇదే ఫ్లవర్ తోనే చుట్టూ వాల్ కాంపౌండ్ అంతా ఒకేలాగా ఉంటుంది. మంచి సీజన్ అయ్యేసరికి గార్డెన్ అంతా ఫుల్ గా అయితే ఉన్నారు జనాభా.
ఈ వృక్షం అయితే చూడండి ఎప్పటి వృక్షమో ఇది. ఈ చెట్టు గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న బార్ కోడ్ స్కాన్ చేశారంటే వైట్ విల్లో బొటానికల్ నేమ్ వచ్చేసరికి సాలిక్స్ హెటరోఫిలియా అనే నేమ్ ఇది. ఈ చెట్టు వచ్చేసరికి జపనీస్ సిడర్ టాక్సోడియక్స్ జపాన్. బొటానికల్ గార్డెన్ వ్యూ అయితే ఇంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫ్లవర్స్లో కూడా కలర్స్ ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయి చూసేదానికి కూడా ఇంకా సన్ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. సేల్స్ కౌంటర్ అంటే ఇక్కడ ఈ ఫ్లవర్స్ సంబంధించిన సీడ్స్ అవి ఉంటాయి కదా, అట్లాంటి సీడ్స్ కానీ ఏమైనా కావాలంటే అక్కడ కౌంటర్ ఉంటుంది. మనకు నచ్చిన ఫ్లవర్ మొక్క వాటి పేరు చెప్పారంటే అక్కడ సీడ్స్ కావాలా ఏ ఇస్తారు, దాన్ని ఎట్లా పెంచాలని కూడా చూసుకుంటారు. క్యాటస్ గార్డెను ఇక్కడ వచ్చేసరికి ఇండియా మ్యాప్ మొత్తం ఫ్లవర్తో డిజైన్ చేస్తున్నారు. ఒక్కొక్క స్టేట్ని ఒక్కొక్క విధంగా డివైడ్ చేస్తున్నారు. డివైడ్ చేస్తున్నారు ఎందుకంటే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కటి క్లియర్గా అర్థమయ్యే దానికోసము, స్టేట్ డివైడ్మెంట్ చూసేదానికోసం మనకు మ్యాప్ చూడంగానే స్టేట్స్ అని క్లియర్గా అర్థం కోసం ఒక్కొక్క స్టేట్ని ఒక్కొక్క కలర్ చెట్లతో ఆకులతో డిజైన్ చేయడం వల్ల మొత్తం ఇండియా ఒకటే కాకుండా సైడ్ అండమాన్ నికోబార్స్, కింద శ్రీలంక, సైడ్ నికోబార్ దీవులు అన్నిటిని కూడా కవర్ చేస్తున్నారు. పైన వైట్ కలర్ వచ్చేసరికి హిమాలయాస్. ఇది ఫాజిల్ ట్రీ ట్రంక్ అంటే చెట్టు మొత్తం పోయింది, ఒక మొదలు మాత్రమే ఉంది. ఆ మొదలకి ఏంటంటే చుట్టూ డిజైన్ చేసి వేరే వేరే మొక్కలతో నాటి కొంచెం డిజైన్ చేసుకుని ఆ ఫాజిల్ ట్రీ ట్రంక్ మాత్రం అట్లాగే పెట్టేశారు. ప్రతి చెట్టుకు కూడాను ఎన్నో వేల సంవత్సరాలు కాబట్టి అలాంటి చెట్లు కాపాడుకునే దానికోసం ప్రతి చెట్టుకి కూడాను పాత ఎంత ఏజ్ ఎక్కువ ఉన్న చెట్లకి అన్నిటికీ చుట్టూ ఈ విధంగా గార్డెన్ వాల్ టైప్లో రకరకాల మొక్కలతో ఫ్లవర్లతో పూల చెట్లతో ఈ విధంగా అయితే గార్డెన్ కట్టేస్తున్నారు. తమిళనాడు స్టేట్ సింబల్ ఉంది కదండి, తమిళనాడు స్టేట్ సింబల్తో ఇంకొక ఫ్లవర్ డెకరేట్ చేస్తున్నారు. సో చూద్దాము. సార్ మీరు వచ్చారంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డిజైన్స్ ఒకసారి చూడండి. వాల్ కూడా మనకి ఎలా వచ్చిందంటే గ్రీన్ మొత్తం కూడా గడ్డితో వచ్చేసి పైన మళ్ళీ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి పైన. బొటానికల్ గార్డెన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి చెట్లు కూడా ఎప్పుడో చెట్లు ఎన్ని సంవత్సరాలు కూడా తెలియదు, కొన్ని వేల సంవత్సరాలు కూడా ఉంటుంది. అట్లాంటి చెట్లను కూడా పరిరక్షించడం కోసము చుట్టూ కూడా కాపాడుకుంటూ ఒక ఫెన్సింగ్ లాగా వాలేసి వాటికి ఏంటంటే ఎవరంటే వాళ్ళు వచ్చి పీకేయకుండా ఎవరంటే వాళ్ళు చేయకుండా చుట్టూ కూడా మనకి బోర్డర్లా రకరకాల చిన్న చిన్న మొక్కలు పూల మొక్కలతో చుట్టూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. కొన్ని దగ్గరలో అయితే మొక్కలతోనే నెంబర్ ఆఫ్ డిజైన్తో, ఒక దగ్గర వచ్చేసరికి మన ఇండియా మ్యాప్ అయితే డిఫరెంట్స్ ఆఫ్ ఫ్లవర్స్ చెట్లతో చేస్తున్నారు. దాని పక్కన వచ్చేసరికి తమిళనాడు గవర్నమెంట్ సింబల్ కూడా ఉంది. కొంచెం ముందుకు వచ్చేసి రైట్ తీసుకున్నామంటే మనకు లెఫ్ట్ సైడ్లో లవ్ సింబల్తో నెంబర్ ఆఫ్ కలర్స్, ఇప్పుడు గ్రీన్తో స్టార్ట్ అయింది, మధ్యలో వైట్ వచ్చింది, ఆ కొంచెం తర్వాత గ్రీన్ వచ్చింది, మళ్ళీ మధ్యలో రెడ్ వచ్చింది. ఈ విధంగా నెంబర్ ఆఫ్ లవ్ సింబల్తో వచ్చే ఫ్లవర్స్ కూడా చాలా డిజైన్ చేశారు. కొంచెం ముందుకు వెళ్ళారంటే స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళొచ్చు. సో పైకి వెళ్ళి కూడా ఏముందో చూద్దాము రండి. లొకేషన్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అసలు
పార్క్ అయితే చాలా వండర్గా ఉంది. పైకి వాళ్ళు వచ్చేసరికి పైన వచ్చేసారంటే పైన కూడా ఒక వాటర్లో మొత్తము తామరపూల ఆకులు వాటి చుట్టూ కూడా ఫెన్సింగు. అక్కడ చూసేసాక ఇటాలియన్ గార్డెను. పైనుంచి అయితే కిందకి చూస్తే మొత్తం గార్డెన్ వ్యూ అంతా ఎంత బాగుందంటే అంత అద్భుతంగా ఉంది. ఈ గార్డెన్ లొకేషను ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళారంటే ఇటాలియన్ గార్డెన్ ఇందాక చూపించాం కదండి. ఆ ఇటాలియన్ గార్డెన్లో కూడా మళ్ళీ ఒక ఫిరంగి సింబలు మొత్తం చెట్లతోనే ఒక రెస్ట్ తీసుకోవడానికి కోసం వచ్చిన ఒక రూమ్ లాగా కట్టున్నారు. దానిపైన వచ్చేసరికి వీవ్ సీన్కి చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేస్తున్నారు. చెట్లు అయితే ఎప్పటి చెట్లు, ఎంత పెద్ద చెట్లు. ఫ్లవర్స్లో కూడా ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్లో ఎల్లో, లైట్ రోజ్, డార్క్ రెడ్, పర్పుల్, ఇట్లా నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకో గార్డెన్ వచ్చేసరికి టోటల్గా చిన్న చిన్న చెట్లతో చామంతి డిజైన్ ఉన్నాయి. కానీ ఈ చామంతి పూలు కాదు, రెక్క అయితే చాలా లావుగా మందంగా ఉంది. ఇటాలియన్ గార్డెన్స్లో చెట్లు కూడా ఎంత పెద్ద చెట్లు చూడండి. ఇక్కడైతే మొత్తం చెట్టు ఆకులతోనే ఒక ఇల్లు లాగా కట్టేస్తున్నారు. లోపల రెస్ట్ రూమ్ చూడడానికి చాలా టేబుల్స్ కూడా ఉన్నాయి. అలసిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. పైన చూస్తే మళ్ళీ నార్మల్ వుడ్గానే ఉంది. బయట నుంచి డిజైన్ అయితే మొత్తం మనకి చెట్లతో డిజైన్ ఇస్తున్నారు. మొత్తం కూడా డిజైన్ ఇచ్చేసరికి మనం ఫస్ట్ స్టార్టింగ్లో జపనీస్ గార్డెను, ఇంకోసారి ఇటాలియన్ గార్డెను, చిన్న చిన్న గార్డెన్ నేమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క డివైడ్ చేసుకొని చూసుకునే దానికి మెయింటెనెన్స్ కూడా విడివిడిగా చేయడం వల్ల గార్డెన్ అనేది చాలా చాలా అద్భుతంగా, చాలా పీస్ఫుల్గా, చాలా డిజైన్తో చాలా బాగా చేస్తున్నారు. పైన వచ్చేసరికి టోటల్గా అక్కడి నుంచి చూస్తే బొటానికల్ గార్డెన్ మొత్తం కూడా వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది. లేక్ టైప్ ఉందని చెప్పాం కదా. ఈ వాటర్లో మొత్తము తామరపూల ఆకులతో పాటు ఇక్కడ చూసారంటే ఒక మొసలి బొమ్మ బయటకు వచ్చినట్టుగా డిజైన్ కూడా చేస్తున్నారు. చూస్తే రియల్ సడన్గా చూసారంటే నిజమైన మొసలి లాగే ఉంది. ఫ్లవర్స్ డిజైన్ కూడా మనకి అసలు కలర్ ఆఫ్ ఫ్లవర్లు అసలు హ్యాట్స్ ఆఫ్ ఇట్లాంటి మెయింటెనెన్స్ చేసేదానికోసం కూడాను. ఇక్కడ మనం పైన ఇటాలియన్ గార్డెన్ పైనుంచి చూస్తే మొత్తం బొటానికల్ గార్డెన్ మొత్తం కనబడుతుంది చెప్పాను కదండి. ఇప్పుడు మనం పైకి వెళ్దాము. ఇది నర్సరీ ఏరియా. అంటే కొత్త మొక్కలు అట్లాంటివన్నీ ఇక్కడే నాటు తోకడము, అంటు తోకడాలు చేసుకొని ఇక్కడ చెట్టు నిలబడుతుంది అన్నప్పుడు మాత్రం బయటికి తీసుకొచ్చి ఈ విధంగా పార్క్లో ఒక ప్లేస్లో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తారు. పైనుంచి చూస్తే వ్యూ చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో.
ఆల్బీజియా జిల్బ్రిసిన్ దురజ్ పెర్సైన్ సిల్క్ ట్రీ మిమోసాక్సి ఈస్టర్న్ ఆసియాలో ఈ చెట్టు ఉంటుంది. ఈ చెట్లు అయితే సేమ్ ఒక వాల్ పెంచినట్టుగానే ఉంది, ఎట్లా చూసినా కూడా మొత్తం వాల్గా. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందో కండ. లోపలైతే ఈ విధంగా పొదలుగా ఉంది. ఈ సైడ్కి వచ్చేసరికి మొత్తం కవర్ చేసుకొని వాల్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఇటాలియన్ గార్డెన్లో పైనుంచి వ్యూ ఉంది కదా, ఆ వ్యూ దగ్గరికి అయితే వచ్చినాము. పైనుంచి చూస్తే లొకేషన్ చాలా బాగుంది. బొటానిక్ గార్డెన్ అయితే మొత్తం తిరిగాము. చాలా వరకు అయితే వర్క్ జరుగుతూ ఉన్న వల్ల అన్ని చోట్లకైతే ఎంట్రీ ఇవ్వట్లేదు. కొన్ని చోట్ల ఇటాలియన్ గార్డెను, జపనీస్ గార్డెన్ ఇట్లాంటి వాటికైతే వెళ్ళాము. ఇంకొంచెం ముందుకెళ్తే కూడా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ లైటింగ్ కూడా చాలా డల్ అయిపోతూ ఉంది. ఇట్లా సైడ్ చూసినా కూడా మనకి ఇంత పెద్ద గార్డెన్ అంటే ఇది అయిపోయింది అనుకుంటాము, మళ్ళీ తిరిగే లోపల మనకి మొత్తం వచ్చేస్తుంటుంది. అంత విధంగా ఉంది మొత్తం గార్డెన్ కూడాను. ఈ బొటానిక్ గార్డెన్లో కూడా ఇంకా కొంచెం పైకి వెళ్ళారంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక వేరే గార్డెన్ కూడా అవైలబుల్ ఉంది. అసలు మొత్తం కూడా ఏంటంటే ఒక దగ్గర అయిపోయింది అనేలాగా లేకుండా మొత్తం కూడా గార్డెన్స్. నా వెనక చూసారంటే మళ్ళీ ఇంకొక గార్డెన్, అక్కడ ఏమేమి ఉన్నాయంటే క్యాటేజ్ హౌస్ అంట. ఇప్పుడు పైకి వెళ్ళారంటే ఇంకా కొన్ని ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కాన్సర్వేటరీ ఈ గార్డెన్ పేరు మొత్తం కూడాను. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళారంటే అక్కడ నుంచి మళ్ళీ ఒక వ్యూ వస్తుంది. ఇక్కడికి ఇటాలియన్ గార్డెను, 2 days మండు, టాప్ గార్డెను, సుంకెన్ గార్డెను, క్యాటిక్ హౌసు. ఇప్పుడు మనం ఇది చూసిన స్టార్టింగ్ క్యాటిక్ హౌస్ వస్తుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇప్పుడు మనం ఇటాలియన్ గార్డెన్ నుంచి వచ్చాము, అక్కడ ఒకటే ఉంది. ఇప్పుడు ఇటు వచ్చామంటే 4 ఉన్నాయి. చీకటి పడిపోతూ ఉంది, లైటింగ్ సరిపోయేటట్టుగా లేదు. అసలు లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ కాన్సర్వేటరీ అంట. ఇక్కడి నుంచి చూస్తే ఇటాలియన్ గార్డెన్ కనబడుతుంది. ఇది వచ్చేసరికి అజేలియా గార్డెన్. ಮೆಟಲ್ ಬೇಕಾ ಅಥವಾ ಮಾಮೂಲಿ ಎಲ್ ಕಲರ್ ಬೇಕಾ? ಒಂದು 3 ఇక్కడ నుంచి వచ్చేసరికి ఊటీ వ్యూ కూడా ఎంత అద్భుతంగా కనబడుతుంది చూడండి. చుట్టూ వచ్చేసరికి ఆ పైన కనబడుతున్న హోటల్స్ బిల్డింగ్ కూడా అంతా కూడా ఊటీ టౌను. బోట్ హౌస్ అయితే మనం ఎంట్రీలో మనకు ఒక ఇల్లు చూపించాం కదండి, చాలా అద్భుతంగా ఉందండి. అక్కడ వచ్చేసాము, అంటే ఇది ఎగ్జిట్ దారికి అయితే వచ్చేసాము. లైటింగ్ డల్గా ఉంది కాబట్టి ఇంకా పూర్తిగా ఏదైనా కవర్ చేయలేకపోయినాము. ఒకవేళ వీలు ఉంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంకా మొత్తం కవర్ చేస్తాను. రేపైతే కూనూరు ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము. నుంచి బయటకు వచ్చేసిన దాకా మార్కెట్ అయితే ఇలా ఉంటుంది. వుడ్డీస్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. 249, 299 చాలా రీజనబుల్ అసలు. నార్మల్ టీషర్ట్ సరికి 99 రూపీస్. కలర్స్ కూడా చాలా వేరియేషన్ చాలా బాగున్నాయి.
మనకి గాంధీ రోడ్డు నెల్లూరులో సండే మార్కెట్ ఎలా ఉందో ఈ విధంగా బొటానికల్ గార్డెన్ బయట సైడ్ అయితే మనకు ఒక మార్కెట్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఫిక్స్డ్ సేల్ ఏది తీసుకున్నా కూడా 100 రూపాయలు. హుడ్డీస్ అయితే 250. అసలు ఎంత చీప్ అంటే అంత చీపు. చవకలో వచ్చేస్తుంది. ఇవి కాకుండా టీ కూడా ఇక్కడ మనకి ఏంటంటే టీ ఎస్టేట్స్ ఫేమస్ కాబట్టి ప్రతి దగ్గర కూడా మనకి నెంబర్ ఆఫ్ టీస్, గ్రీన్ టీ, బ్లాక్ కాలం, స్టార్ టీ, ఇలాచీ టీ, జింజర్ టీ, నీలగిరి టీ, మసాలా టీ, ఇట్లాగా నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ వస్తుంది. బొటానికల్ గార్డెన్ అయితే మనం పూర్తిగా అయితే తిరిగాము. ఇంకా చాలా ఉంది పైన. ఆల్మోస్ట్ మనకు చీకటి పడిపోతుంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీస్ కూడా అందరినీ బయటికి వెళ్ళమని చెప్పి మార్నింగ్ విజిల్స్ అయితే విసిస్తున్నారు. మనకి లైటింగ్ కూడా చాలదు. ఇంకా ఈ టైంలో లైటింగ్ చూపించినా కూడా ఫ్లవర్ కలర్స్ అట్లయితే కనబడవు కాబట్టి మ్యాక్సిమం ఎంతవరకు అయితే కవర్ చేయగలిగాను మొత్తం కూడా మనం చూశాను. ఎందుకంటే ఈ ట్రిప్కి వచ్చేసరికి ఏంటంటే మెయిన్ బైక్ రైడ్లో మొత్తము దాదాపు 550 కిలోమీటర్ అయితే ఊటీకి వచ్చాము. ఇక్కడ నుంచి కూడా ఊటీ సరౌండింగ్ అంతా కూడా మనం బైక్లోనే తిరుగుతున్నాము. ఇప్పుడు బైక్ నుంచి ఊటీ ఫస్ట్ వచ్చేసరికి ఊటీ బోట్ హౌస్ చూపించాను. బోట్ హౌస్ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి పైన్ ఫారెస్ట్ ఉంది. పైన్ ఫారెస్ట్కి వెళ్ళాము. పైన్ ఫారెస్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసరికి వాటర్ ఫాల్స్ ఒకటి చూసాము. అక్కడి నుంచి వచ్చేసరికి నీడిల్ ల్యాంప్ రాక్ ఉంది కదా, ఆడికి వెళ్ళాము. తర్వాత మనం బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేస్తున్నాము. బొటానికల్ గార్డెన్లో మనకి జే అనే సింబల్ ఉంటుంది కదా, చాలామందికి ఆ సింబల్ చూసి తెలిసిపోతుంది ఇది బొటానికల్ గార్డెన్ని. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం అక్కడ నో ఎంట్రీ చేసేసారు. ఎందుకంటే రీసెంట్గా ఇక్కడ ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుందంట. May 10th నుంచి స్టార్ట్ అన్నారు. అందువల్ల ఏంటంటే కొన్ని మెయిన్ ఏరియాలో గ్రౌండ్ టైప్ ఉన్న ఏరియాలు అయితే ఎవరిని కూడా పబ్లిక్ని అలౌ చేయట్లేదు. అక్కడ టోటల్గా అన్ని క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళారంటే ఫెస్టివల్ కోసము అక్కడ అరేంజ్మెంట్స్ అది కూడా జరుగుతుంది. అంటే సగం గార్డెన్ అంతా కూడా మనకి ఫెస్టివల్ కోసం హడావిడిగా ఉంది. మిగతాది ఏంటంటే అన్ని గార్డెన్స్ చూసాం కానీ మనకు పైకి వెళ్ళేసరికి మనకి లైటింగ్ అంతా సరిపోవట్లేదు. అందువల్ల చూసుకొని అయితే జే సింబల్ బొటానికల్ గార్డెన్లో ఉన్న జే సింబల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనము ఇంకా రిటర్న్ అయిపోతాము. రేపు వచ్చేసరికి కూనూరులో ఉన్న మొత్తం చూపిస్తాను. కూనూరుకి వచ్చేసరికి సిమ్స్ పార్క్ ఉంది, ల్యాంప్ రాక్, డాల్ఫిన్ నోస్ అండ్ టీ ఎస్టేట్లు అండ్ ఇవి కాకుండా ఈ ఫ్యాక్టరీస్ అవి ఉంటాయి కదా, అవి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. రేపు కానీ వెళ్ళామంటే కూనూరులో అన్నీ కూడా మనం చూసుకునే దానికోసం ట్రై చేస్తాము. మీ పూర్తిగా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తుంటే రెఫర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్టు మాకు వచ్చేటట్టు చూడండి. ఇట్లా సపోర్ట్ ఇచ్చారంటే ఇట్లాంటి వీడియోస్ అనేది ఎన్నో వీడియోస్ కూడా ఇంకా మనకు అవుట్పుట్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మనం ట్రయల్ చేసాము. ఎందుకంటే స్టార్ట్ చేసింది కూడా యూట్యూబ్ ఛానల్ ఒక 4 months అవుతుంది. సబ్స్క్రైబర్స్ అయితే మనకు మెల్లమెల్లగా పెరుగుతున్నారు కానీ వాచింగ్ అవర్స్ అనేది ఇంకా మనకి పూర్తిగా ఎలిజిబుల్ కాలేదు. ఎలిజిబుల్ కానీ జరిగి మీరు సపోర్ట్ చేశారంటే మనకి ఇంకొంచెం అంటే ఇప్పుడు ఊటీకి వచ్చాం. ఇట్లాగా మనకు లొకేషన్స్ మన దగ్గరలో ఏమేమి ఉన్నాయి, ఇవి కాకుండా టోటల్గా మన ఏపీ, సౌత్ ఇండియాలో ఏపీ, తమిళనాడు, కేరళ, ఆంధ్రాలో వీటిలో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ నుంచి కూడా మనకి వీలైతే నార్త్ ఇండియన్ కూడా వెళ్ళి చూసేదాన్ని కూడా ట్రై చేస్తాము. అయితే మ్యాక్సిమం బైక్ ట్రిప్ చేయాలనుకుంటున్నాం కానీ బైక్ ట్రిప్ కానీ లాంగ్ బైక్ ట్రిప్ చేసాము. మాకైతే బాగానే ఉంది. కానీ ఎక్కడో తెలియని కొంచెం డల్నెస్ అంటే యాక్టివిటీ అనేది కొంచెం తగ్గినట్టుగా నాకే అనిపిస్తుంది. అయినా పర్లేదు, ఇట్లాగా చేస్తేనే కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి.